హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మీరు చూస్తున్నారు కదా, ఈ కూటమి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారికి అనేక ఆటంకాలు సృష్టించాలని చూస్తారు. మీరు చూశారు, పొదిలిలో ఆటంకాలు సృష్టించారు. అలాగే సత్తెనపల్లిలో ఆటంకాలు సృష్టించడానికి టీడీపీ వారే ఒక శాంతి భద్రత లోపానికి గురి చేయాలని చెప్పి ఒక విష ప్రయత్నంలో చిన్న సంఘటన చేశారు. ఏం చేశారు చూడండి. ఈ వ్యక్తి 2029లో వైఎస్ఆర్సీపీ వచ్చిన వెంటనే గంగమ్మ తల్లి జాతరలో వేట పొరలతో రెప్పరెప్ప నరుగుతాం ఒక్కొక్కడిని అని చెప్పి ఒక ఫ్లెక్సీ పట్టుకోవడం జరిగింది. అంటే ఆ వ్యక్తి మీద ఈ టీడీపీ ఏదైతే ఉందో కూటమి ప్రభుత్వం కేసు ఫైల్ చేయడం జరిగింది. ఎందుకనంటే ఇవి శాంతి భద్రతలకు విఘాతం కలిగించే విధంగా ఉన్నాయి అని చెప్పి కొంతమంది టీడీపీ వాళ్ళే కేసు పెట్టడం జరిగింది. వీళ్ళ ఫ్యామిలీ ఏమన్నారనుకున్న ఈ కుటుంబ సభ్యులు, అసలు ఈ వ్యక్తి చూడండి, రవితేజ, పులింబోత్, తాలూరు గ్రామం, హోసూరు మండలం, పెదకురపాడు మండలం, నియోజకవర్గం. ఈ వ్యక్తి టీడీపీ వ్యక్తే. కానీ వైసీపీ జగన్మోహన్ రెడ్డి వచ్చే టైంలో లెక్క పడుకున్నాడు. అంటే ఏంటి, మీరు ఆలోచించండి. చంద్రబాబు నాయుడు గారే కొంతమంది పంపిస్తాడు, మళ్ళీ జగన్మోహన్ రెడ్డి విద్వేషాలు రెచ్చగొడుతున్నాడు, వైసీపీ వాళ్ళ నాయకులు ప్లెక్కాడు పట్టుకున్నారు, వైసీపీ కార్యకర్తలు భయభ్రాంతులు గురి చేస్తున్నారు, వైసీపీ నాయకులు రౌడీలు గూండాలు అని చిత్రీకరిస్తారు మరి కొంతమంది మీడియాలు. వీటికే వాళ్ళే వస్తారు, వాళ్ళే కథ కలుపుతారు, కథకి పులిహార కలుపుతారు, కథలో మళ్ళీ ట్విస్టులు. చూసారా ఎంత ట్విస్ట్ ఉందో ఈ యొక్క కథలో. ఈ వ్యక్తిని పంపించారు, ఈ వ్యక్తి టీడీపీ వాడే, మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వచ్చే టైంలో నరుకుతారని చెప్పి ప్లెక్కాడు పట్టుకున్నది ఈ వ్యక్తే. మరలా టీడీపీ వాళ్ళే కేసు పెడతారన్నమాట. మళ్ళీ ఆ తల్లిదండ్రులు పాపం అమాయకులు కదా, అంటే మీరు టీడీపీయే బాబు, మమ్మల్ని వదిలేయండి బాబు, మీ పార్టీ వాళ్ళే, మమ్మల్ని పంపించింది మీ పార్టీ వాళ్ళే అని చెప్పి ప్రాధాయపడుతున్నారు. ఎంత దుర్మార్గమైన చర్య అయ్యా చంద్రబాబు నాయుడు గారు. ఎంతగా దిగజారాల రాజకీయంలో మీరు. అసలుకి ఆ లోకేష్కి ఆ సోషల్ మీడియా నడిపే వారికి కొంత జ్ఞానం అన్నది తెచ్చుకోండి అయ్యా. మరి ఎంత దిగజారాల రాష్ట్రంలో రాజకీయాలు చేయడానికి, ఇంత డైవర్షన్ చేయాలా రాజకీయం అంటే? ఇదే రాజకీయం, ఇదే రెడ్ బుక్ అంటే, ఇదే భయం. ఎవరికి భయం అయ్యా నువ్వంటే? పిల్లడికి కూడా భయం లేదు. స్కూల్కి వెళ్ళే పిల్లలకి ఎలా విద్య నేర్పాలో తెలుసుకో. నాడు నేడులో జగన్మోహన్ రెడ్డి ఆ యొక్క స్కూల్ని ఎలా బాగు చేసాడో తెలుసుకో. వాటి మీద దృష్టి పెట్టకుండా ఈ రాష్ట్రంలో ఏది సమస్య లేనట్టుగా జగన్మోహన్ రెడ్డి ఎక్కడికి వెళ్తే అక్కడికే పోలీసులు వ్యవస్థలు వాడుకోవడం కానీ, బందోబస్తులు పెట్టడం కానీ, వీటి మీద ఉన్న శ్రద్ధ 10th క్లాస్ విద్యార్థులు ఎగ్జామ్స్ మీద లేదు, ఆ పేపర్ మీద లేదు, డిఎస్సి విద్యార్థుల మీద లేదు. వాటి మీద దృష్టి పెట్టడం లోకేష్ బాబు అంటే. అది కాకుండా ప్లకార్డ్స్ పట్టుకున్నారు, జగన్మోహన్ రెడ్డి భయపెడుతున్నాడు, జగన్మోహన్ రెడ్డి రౌడీజం పెంచి పోషిస్తున్నాడు. మీరు పెంచి పోషిస్తున్నారయ్యా రౌడీలు పెంచి. అక్కడక్కడ విద్యాసాలు రెచ్చగొట్టి ఆ పొదిలీలో చూస్తే ఆడవాళ్ళకు డబ్బులు ఇచ్చి చేసావు. ఈరోజు చూస్తే మీ నాయకులు మీ కార్యకర్తలు పంపించి ఇలా సృష్టిస్తున్నాం. ఎంత దుర్మార్గమైన చర్య లోకేష్ బాబు నీకు. అసలు ఇదే రాజకీయం అంటే? రాజకీయం అంటే విలువలతో కూడినటువంటి రాజకీయాలు చేయ బాబు. చాలా విలువతో కూడినటువంటి రాజకీయాలు చేయాలి. భయభ్రాంతులు గురి చేసి నువ్వు చేస్తున్నావు, భయభ్రాంతులు గురి చేసి రెడ్ బుక్ రాజ్యాంగం చూపించి జనాలకి. ఊ అంటే మా కేసు అంటాం, ఆ అంటే కేసు అంటాం. రేపు పొద్దున ఎక్కడికి వెళ్ళాలా రికమెండేషన్ తీసుకుని బాబు గారు నాకు వచ్చేస్తుంది, రేపు పొద్దున ఏం చేయాలి అని అడిగే పరిస్థితులు వచ్చే విధంగా ఉన్నాయన్నమాట ఇక్కడ రాష్ట్రంలో. అలాంటి పరిస్థితులా? అలాంటివి కాకుండా రాష్ట్ర ప్రయోజనాల కోసం ఏం చేయాలో దాని మీద దృష్టి పెట్టాలని కోరుకుంటున్నాను.